సో కంటిన్యూ చేద్దాం చర్చ. మనతో పాటు సీఎం రేవంత్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డి గారు ఉన్నారు. అయోధ్య రెడ్డి చాలా సీనియర్ జర్నలిస్ట్, ప్రింట్ మీడియాలో పనిచేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఆయన ఆలోచన విధానం ఏంటో తెలుసుకుందాం. ఎస్ అయోధ్య రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం. నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి వాళ్ళ ఒక దీన్ని జీ తెలుగు న్యూస్ మేము ఇనిషియేట్ తీసుకున్నాం. ముఖ్యమంత్రి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఎవరు అవును ఎవరు కాదు, ఎవరు జర్నలిస్ట్, దీనికి సంబంధించి ఈ చొరవ తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ అయితే పడాలి. ఎస్. సో ఇక్కడ ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మొత్తం మన యూట్యూబ్ జర్నలిస్టులు కాదంటే కూడా కరెక్ట్ కాదు కదా. అట్లా ఏమన్నా ఉద్దేశం ఉంటుందా లేకపోతే ఎట్లా? భరతన, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి చర్చలో ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం. 100% జర్నలిజం అనేది ప్రజల సమస్యల మీద లేదా ప్రజలకు వచ్చిన ఇబ్బందుల మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, నోరు విప్పాల్సిందే. దాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి క్షణం మీకు తెలుసు, వ్యక్తిగతంగా కూడా జర్నలిజానికి కానీ లేదా జర్నలిస్టులకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం మీకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. జర్నలిజం మీద ఆయనకు అపారమైన గౌరవం కూడా ఉంది. అదే సమయంలో కేవలం ఒక పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ని తర్వాత ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీని డిఫమేట్ చేయడం, వ్యక్తిత్వాన్ని, కుటుంబ సభ్యులని కించపరిచే విధంగా, కించపరచడమే కాదు, మీరు వినడే మేము దాని ఇంతకుముందు కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా. జర్నలిజంలో ఉన్నవారు ఎవరైనా ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద చేసిన వ్యాఖ్యల్ని ఉన్నట్టుగా మీరు టెలికాస్ట్ చేయగలరా? అట్లాంటిది కానప్పుడు చేసిన వారిని జర్నలిస్టులని ఎట్లా అంటాం మనం? నిజంగా మీరు ఒక ప్రజల సమస్య ఉంది, ఆ సమస్యను సమస్యగా లేకపోతే అవినీతి లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగిందో నిలదీయడం మీద ఎవరికి అభ్యంతరాలు లేవని కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నాం. అదే సమయంలో కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఏ మాత్రం దాంట్లో వాస్తవాలు లేకుండా వ్యక్తిని టార్గెట్ చేసినా పర్లేదు కానీ కుటుంబ సభ్యులు బూతులు తిట్టారు అక్కడ. దాన్ని అదే మేము అనేది అదే, ఇట్లాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చి తిట్టుకుంటూ పోతే వాళ్ళకున్న పవిత్రత ఏంటి? అట్లాంటి యాక్టివ్ గా ఇప్పుడు మనం జర్నలిజం భరతన, మీరు కూడా చాలా కాలం సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండ్రు. మనకు నైతిక నిబంధనలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక అత్యాచారానికి గురైతే మహిళ పేరు రాయం. అట్లనే చిన్నపిల్లలు తప్పు చేసినా కూడా 18 years లోపు ఉన్న వాళ్ళ మీద మనం వాళ్ళ పేరు మీద రాయం, దానికి జువెనల్ యాక్ట్ ఉంది. అట్లానే దేనికది ఇప్పుడు మనం ఇంతెందుకన్నా ఎట్లాంటి ఎవరికి నష్టం లేకుండా జరిగేటి కొన్ని యాక్సిడెంట్లు ఉంటాయి, కొన్ని మర్డర్లు ఉంటాయి, లేకపోతే కొన్ని సూసైడల్ కేసులు ఉంటాయి. వాటిని మనం బ్లర్ చేసి చూపిస్తాం. ఎందుకది అంటే ఒక భయంకరమైన అంశాలు ప్రజల దృష్టిలో అవి కొంత డిస్టర్బ్ చేస్తాయి, లేకపోతే తప్పు జరుగుతున్న వాటిని భయంకరమైన అంశాలను మనం బ్లర్ చేసి చూపిస్తాం, లేదా పేర్లు కూడా రాయం. ఈవెన్ పేపర్లలో కూడా కొంచెం భయంకరంగా ఉన్నాయి, కొంత యాక్సిడెంట్లు లేకపోతే కొన్ని అంశాలు అట్లాంటివి ఉంటే కూడా వాటిని మనం ఆ ఫోటోలు వేయకుండా వేరేటి వాడతాం, కొంత ప్లజెంట్ ఉండేటి. ఈ కనీస నియమాలు ఎవరికి వాళ్ళు చేసుకున్నాయి. అదే సమయంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, తర్వాత మిగతా మనకు చాలా మనకున్న దాంట్లో చాలా నిబంధనలు కూడా ఉన్నాయి మనకి ఎవరి కాళ్ళకి. వీటిని అన్నిటిని ఉల్లంఘించి పనిచేసుకుంటూ పోతూ కేవలం ఒకరికి అనుకూలంగా పనిచేయడానికి కోసం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులని, వాళ్ళ కోసం పనిచేస్తున్న నాయకులని ఎంత అసభ్యంగా అంటే వినడానికి కూడా ఆ వీడియో పోస్ట్ చేయడాన్ని ఎవరు కూడా సమర్థించరు. సరే, ఎవరో రైతు పేరిట తిట్టడాన్ని ఎవరు సమర్థించరు, దాన్ని ఎవరు కూడా. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ సంబంధించి ఆలోచిస్తే ముఖ్యమంత్రి బూతులు మాట్లాడుతున్నారని వీళ్ళు ఇవాళ ఈ బీఆర్ఎస్ శాసనసభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఆయన బట్టలు ఇప్పి కొడతా, తోడుకలు తీస్తా, ఇవన్నీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అన్న మీరు విన్నారు కూడా, ఖచ్చితంగా ఏం చేసినా చట్ట పరిధిలో చట్టం పరిధిలోనే చేస్తా అని చెప్పిండ్రు మీరు. అదే శాసనసభ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చట్టానికి లోబడి ఖచ్చితంగా వీళ్ళని నియంత్రించాల్సిందే, దానికోసం అని ముఖ్యమంత్రి గారు డిబేట్ చేసి ఓపెన్ గా అందరి సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. మీకు తెలుసు, ఎంఐఎం వాళ్ళు, సిపిఎం వాళ్ళు కూడా ఫ్లోర్ లో ఉండి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను చెప్పిండ్రు. వాళ్ళు కూడా చాలా క్లియర్ గానే ముఖ్యమంత్రి గారి అభిప్రాయాల్ని పూర్తిగా ఏకీభవిస్తూనే ఖచ్చితంగా ఒక రోజు దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిందే, స్వీయ నియంత్రణతో పాటు కొన్ని రాజ్యాంగపరమైన నియంత్రణలు కూడా ఉండాల్సిందే అంటున్నారు. అయితే ప్రజలకు సంబంధించిన అంశాల మీద కాకుండా
అసలు మరి మాట్లాడిన వీడియోలు కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడిని చూడండి, వ్యక్తిత్వ హననం, లేకపోతే నిజంగా ఏమైనా తప్పు జరిగిందంటే తప్పు మీద నువ్వు ఎక్స్పోజ్ చేసినావు అంటే ఒక అర్థం ఉంది. అట్లాంటివి లేకుండా కేవలం బూతులు ఒక్కటి మాట్లాడమే లక్ష్యంగా చేసుకుంటా పోతే జర్నలిజాన్ని వాళ్ళని ఎట్లా ఎవరికి వాళ్ళు ఎట్లా డిఫైన్ చేస్తారు? మనకి మనం నిజంగా కూడా ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు జర్నలిజం అనే క్రైటీరియా ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్ గాళ్ళలోనే మాట్లాడే ఏ ట్యూబ్ పట్టుకుంటే ఆ ట్యూబ్ అని అన్నారు. కానీ సో యూట్యూబ్ లో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ కూడా యూట్యూబ్ లో ఎవరిది వాళ్ళు సొంతంగా పెట్టుకుని వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. దానిలో క్రమ పద్ధతిలో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భరత్ అన్న క్రమ పద్ధతులు చేసుకుంటూ పోతున్నప్పుడు ఒకసారి భరత్ తప్పు చేసినా ప్రశ్నించవచ్చు, అయోధ్య రెడ్డి తప్పు చేసినా ప్రశ్నించవచ్చు, ఇంకొకరు ఎవరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు. కానీ వాంటెడ్లీ అయోధ్య రెడ్డి కోసం పనిచేసుకుంటూ భరత్ కూర్చుంటే తప్పు, నిలబడితే తప్పు, మాట్లాడితే తప్పు అని ఏది పడితే అది భరత్ మీద మాట్లాడుతుందని జర్నలిజం అనొచ్చానా? అంటే నేను వాంటెడ్లీ అంటే ఇక్కడ నేను చెప్తున్నా ఒకటి, ఇక్కడ పర్సనల్ గా అలిగేషన్ వేరు, లేదా ఇప్పుడు కొందరు నచ్చకపోవచ్చు అండి. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు బీజేపీ నరేంద్ర మోడీ ఏది చేస్తే అది తిడతారు, లేదా నేషనలిస్టిక్ ఐడియాలజీ వాళ్ళు కమ్యూనిస్ట్ ఏది చేస్తే అది తిడతారు, లేదా కొన్ని పత్రికలు ఉన్నాయి, కొన్ని పత్రికలు జగన్ ప్రో ఉన్నాయి, కొన్ని పత్రికలు అక్కడ చంద్రబాబు ప్రో ఉన్నాయి. తెలంగాణలో కూడా అట్లా ఉండొచ్చు. అట్లా ఉండి మేనేజ్మెంట్ ఆధారంగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. అంశాల వారిగా సరే, ఒక అంశం వారిగా కూడా మీరు అంశాల వారిగా మాట్లాడము, రాయడం వీడ కూడా కొంతవరకు దాన్ని ఇంపార్షియల్ అనలేం మనం. ఇంపార్షియల్ అనే దానికంటే కూడా ఒకరి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఒకరి కోసం పనిచేసిన పూర్తిగా అంటే వ్యక్తిత్వ అననాలు, లేకపోతే వ్యక్తిగత అంశాలు, లేకపోతే లేని అంశాలను బూతులకు కేవలం బూతులకు లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడడానికే పరిమితమై మాట్లాడేటోళ్ళని జర్నలిస్ట్ అని మీద అందామా భరత్ అన్న మనం? నేను ఇక్కడ ఏం డిఫైన్ చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, మమ్మల్ని మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి, అడగండి, విశ్లేషించండి అని. అది అక్కడ వరకు కట్టుబడి ఉంటే బాగుంటుంది. సో అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు అన్నది మళ్ళీ క్రైటీరియా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. నేను అదే అంటున్నా, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వ విధానాలు లేకపోతే ప్రజలకు సంబంధించిన అంశాలు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నప్పుడు వాటిని అంశాల వారిగా మాట్లాడితే ఎవరు మాత్రం ఏమంటారు? వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి నిర్మాణాత్మకమైన సలహానిగా భావిస్తారు వాటిని. కేవలం మనం తప్పును ప్రశ్నించొద్దని, లేకపోతే విధానాల్లో లోపాలని ఎత్తి చూపకూడదని ఎవరు కూడా అన్నారు కదా. ఏ పాలకులు కూడా ఖచ్చితంగా పాలనలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని నిర్మాణాత్మకంగా చేసిన సూచనను సరిదిద్దుకోవడానికి కోసం అది ఒక అవకాశంగానే భావిస్తారు. వీటిని కాదని కేవలం వ్యక్తిత్వ అనడము, లేకపోతే బూతులు తిట్టడము, అసలు వినడము అనేది కూడా ఎంత ఆవేదన పూర్వకంగా. అందులోనే మీరు ఒకటి భరత్ అన్న, అందులో ముఖ్యమంత్రిగా నేనున్నా కాబట్టి నా పేరు ఒకటి పక్కన తీసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరును కనుక పెడితే దాన్ని భరించగలరా అని కూడా ఎంత ఆవేదనతో మాట్లాడినట్టు దాన్ని మనం అక్కడి వరకు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు కూడా సహించలేరు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులలో మీరు, నేను, ఇంకెవరున్నా కూడా దాన్ని ఎట్లా భరించగలం? అందుకని మనం ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే రెగ్యులేషన్ సంబంధించి మెకానిజం ఎట్లా ఉంటే బాగుంటుంది దాన్ని అందుకే డిబేట్ చేయమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓపెన్ గానే జర్నలిస్ట్ సంఘాలు గానీ, లేకపోతే పత్రికా సంపాదకులు గానీ, ఇంతకు ముందున్న వివిధ రంగాల్లో నిపుణులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ, రాజకీయ పార్టీలు గానీ, ఇది ఒక నియంత్రణ అనేది లేకపోతే ఇది ఎక్కడికి తీసుకుపోతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిన చర్చను మేము ఇవాళ నుంచే మొదలు పెడుతున్నాం. ఇవాళ మేము చాలా మంది అభిప్రాయాలు తీసుకోబోతున్నాం, జర్నలిస్ట్ సంఘాల నేతలు అందరూ తీసుకోబోతున్నాం. అయితే 100% ఇది మంచి పరిణామం అన్న. మీరు కూడా ముందుకు రావడం అనేది జీ న్యూస్ నుంచి ఇది ముందుకు రావడం అనేది ఖచ్చితంగా చర్చ ఓపెన్ కావాల్సిందే అంటున్నాం. ఇది ఒక రోజుతో అంతం కాదు కదా, ఇది ఒక రోజుతో రోజు రోజుకు ప్రభుత్వాలు ఇంపోజ్ చేసేదానికన్నా సెల్ఫ్ రెగ్యులేషన్ బెస్ట్ అని జర్నలిస్ట్ లో గౌరవం ఉంటుంది. మీరే ఇనిషియేషన్ తీసుకొని మీరే కొన్ని సెమినార్లా లేకపోతే దీని మీద ఒపీనియన్స్ తీసుకొని రెగ్యులర్ గా చేసుకొచ్చి మీరే కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ ఒక 5-6 ఒపీనియన్స్ తీసుకోబోతున్నాం, లైవ్ లో మీకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇవాళ అన్ని సంఘాల నుంచి, జర్నలిస్ట్ సంఘాల నుంచి, జర్నలిస్ట్ సీనియర్ నుంచి కూడా అన్ని సంఘాల సంబంధించి మేము తీసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఒకటి